చూడండి ఇదిగో టైం అయితే 12:10 అయితే అయింది. ఇక ఇప్పుడైతే మేము కింద ముగ్గులు వేసొచ్చాము. మరి ఇప్పుడు ఇంటి ముందర వేస్తా ఉన్నాము. ఇంటి ముందర అయితే ఎక్కువ ప్లేస్ లేదనమాట, ఉన్న దాంట్లోనే వేస్తా ఉన్నాం. చూడండి అయితే చిన్నది వేస్తా ఉన్నాం అన్నమాట ముగ్గు. చిట్టి పక్కింటి పాప, ఇక మా పాప వేస్తా ఉన్నారు ఇద్దరు. ఇంటే ప్లేస్ ఉండేది మాకు, ఇంటి ముందర ఎక్కువ లేదనమాట. దిగు పక్కింటి వాళ్ళదే ఆ ఇల్లు, ఇది మా ఇల్లు, ఇంతే అనమాట. వాళ్ళది అటు సైడ్ అలా పోయింది ఇల్లు, మాది ఇటు సైడ్ ఇలా పోయింది ఇల్లు. దిగ స్టెప్స్, కింద స్టెప్స్ దిగ. చూడండి ఏమేం పారాడు, కానీ మేము మాత్రము ఈ 12 గంటలప్పుడు దయ్యాలు లేసున్నట్లు లేచుండి ముగ్గులు వేస్తూ ఉన్నాం అనమాట. దయ్యాలు అనమాట మేము. చూడండి అక్కడ అంగడి ఉండేదన్నమాట, బంద్. అక్కడైతే ఏమన్నా వెళ్తాం. చూడండి దిగో అయ్యో బిల్డింగ్ పక్క అది పోతూనే ఉంటాయి. ట్రైన్ కూడా పోతా అన్నట్లుంది, శబ్దం వస్తూ ఉంది. చూడండి మరొకటి వెళ్తా ఉంది, వెళ్తానే ఉంటాయి మనల్ని, రాత్రి పొగులు వెళ్తుంటాయి. వెళ్తా ఉన్నాయి. హాయ్ అండి, ఇక అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మేమైతే లేపాక్షి వెళ్తా ఉన్నాము. ఇక అన్ని బ్యాగుల్లో అయితే శ్రద్ధతా ఉన్నారు మా వారు. అంటే కొంచెమే లగేజ్ అలా టిఫిన్కి భోజనంకి తీసుకొని వెళ్తా ఉన్నాం. టిఫిన్ తినడానికి కూడా టైం లేదు. అప్పుడే చూడండి 9:30 అవుతా ఉంది టైం. వెళ్ళాలన్నమాట, తొందరగా ట్రైన్ వస్తూ ఉంటుంది. హ్యాపీ సంక్రాంతి. వెళ్తా ఉన్నాం ఇక మేము, టైం అయింది అన్నమాట. టైం అయింది అంటారు కానీ ఇంకా ఇంట్లోనే ఉండారు. చూడండి నన్ను దిగమంటున్నారు, నేనైతే ఫస్ట్ దిగేస్తా ఉన్నాను. ముందర అనమాట నైట్ ఇక్కడ వేసిండేది ముగ్గు. ఎంతసేపు అయింది వేసి పైన వేసే లోపల టైం అయిందనమాట. చూడండి ఎలా ఉందో ముగ్గు. వస్తా ఉంది ట్రైన్ అయితే, మేమక్కే ట్రైన్ వస్తూ ఉంది. రూమ్లోనైతే దిగేసామన్నమాట. టిఫిన్ అయితే చేసే కాలేదు, ఫుల్ రష్ ఉండే ట్రైన్, పండగ ఉంది కదా అందుకని. ఇప్పుడైతే మేము టిఫిన్ చేస్తాం. ఇక్కడ కూర్చొని అయితే టిఫిన్ చేసి మేము బస్ స్టాండ్కి పోయి బస్సు అయితే ఎక్కుతామన్నమాట. ట్రైన్ అయితే కదులుతూ పోతా ఉంది. ఇక్కడ కూర్చొని టిఫిన్ చేసి పోతాం. ఏంది ఇంకా పలావ్ కుర్మా తింటూ ఉన్నాం. ఇంకా టిఫిన్ అయితే చేసి ఇంకా వెళ్తూ ఉన్నాము. బస్ స్టాండ్కి వెళ్ళాలన్నమాట. ఇప్పుడు తినేసాము, ఇక బస్ స్టాండ్కి వెళ్తూ ఉన్నాము. ఇదిగో హిందూపురం. హిందూపురం నుంచి ఇక ఆటోలు ఉన్నాయంట, బస్సులు ఉన్నాయంట. ఇక మా పిల్లలు అయితే ఆటోలోనే వెళ్దామని అన్నారు. ఇక అందుకని మేము ఆటోలో వెళ్తా ఉన్నాం. బస్సులో ఏం రాలేదన్నమాట, ఆటోలో వచ్చాము. ఇప్పుడే దిగాము ఆటో అయితే. ఇదిగో లేపాక్షికి అయితే వచ్చేసింది. ఇదిగో అక్కడ కనిపిస్తోంది కదా లేపాక్షి గుడి, అక్కడి నుంచి అయితే వెళ్ళాలన్నమాట. చూడండి ఇక రోడ్డుకి, మెయిన్ రోడ్డుకే ఉందన్నమాట. ఇక లోపలికి వెళ్ళాలి మనం ఇప్పుడు.